నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇడుపులపాయలో వైఎస్ షర్మిల సునీతలు భేటీ. సునీత కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరొక ఎదురు దెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్. పేదలకు ఆరోగ్యం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆదర్శనీయమని కొనియాడిన అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్. జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫిర్యాదు రూపంలో కలెక్టర్ గారికి బాధితులు అందజేశారు. ఫిర్యాదుల్లోని సమస్యలు పరిష్కరించిన జిల్లా కలెక్టర్ సాధ్యమైనంత తొందరగా ఈ సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న అధికారుల్ని ఆదేశించారు. జిల్లాలోని లా అండ్ ఆర్డర్ సమస్యల్ని పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే ఎస్పీ గారు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం తమకు జరిగిన అన్యాయం, తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా ఉన్నాడు. స్పందనకు వస్తే న్యాయం జరిగిందేమో అని చెప్పి నేను స్పందనకు వచ్చాను. ఇప్పుడు 2 సార్లు స్పందనకు వచ్చినా కానీ స్టేషన్కి రాశారు. అల్లుడు అవుతాడు, ఉన్నమాట దాపెట్టుకోకూడదు కదా. మా అల్లుడు అవుతాడు. మా అమ్మాయిని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు, ఒక ఆడపిల్ల. సరే కారు కొనుక్కుంటున్నామంటే వేరే దగ్గర ఇప్పించాను. నా దగ్గర కూడా ఏం లేదు. ఏదో అల్లుడని రూపాయి వదిలి పెడదామన్నా కానీ మరి అతను వాళ్ళు ఏమన్నా గట్టిపట్టు చేస్తున్నారు. డబ్బులు కట్టి 2 లక్షలన్నర ఇప్పించాను. నోట్లు కూడా ఉన్నాయి. కారు అమ్మేసుకొని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నాడు. మా అమ్మాయిని అక్కడే వదిలేసేసాడు. నేను సొంతనాకు వచ్చిన మా అమ్మాయి కూడా వచ్చి సొంతనా ఎక్కినా కానీ మా అమ్మాయికి కూడా న్యాయం 2 లక్షలు మళ్ళీ డోక్రా తీసుకున్నాడు. 2 లక్షల రూపాయలు డోక్రా. స్టేషన్కి వెళ్ళి కన్నీరుతో అడిగాం, న్యాయం జరుగుతున్నా. ఎక్కడికి వెళ్ళినా తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ న్యాయం అనేది ఎక్కడా జరుగుతలేదు. దయచేసి చెప్పాము. వాళ్ళ నాన్న నాకు సంబంధంలో పోలీసు వాళ్ళు ఫోన్ చేసి అడిగితే నా కొడుకు చచ్చిపోయాడు లేడు అంటున్నాడు. ఎవరినో ఒకటి తీసుకొని పోయి సిఐ గారితో మాట్లాడుతున్నాడు. సమర్థంగా ఉన్నారు. అసలు మమ్మల్ని పిలిపించి ఇది మంచి ఏంది, ఇది చెడ్డేంది, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా, ఇస్తామంటే స్టేషన్కి వెళ్తే ఇది డబ్బులు ఇక్కడ తెంచం మేము, నువ్వు కోర్టుకి వెళ్ళాలన్నా. కోర్టుకి వెళ్ళే సోమంత నా దగ్గర లేదు. నాకు ఎవరు దిక్కు లేరు. నేను దిక్కులేని దాన్ని. నానెవరు నాకు లేదు కాబట్టి నేను పోలీసులు ఆశ్రయిస్తే నాకు న్యాయం జరుగుతలేదు. పెన్షనర్స్ సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తమను ప్రభుత్వం సముచిత గౌరవించి తమకు పెన్షన్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ పెన్షన్ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ పద్ధతుల్లో మన యొక్క డిమాండ్ను అంగీకరిస్తుంది, మన పోరాటము, మన ఉద్యమాలు ఏ రీతిలో నడవాలి అనేటువంటి విషయాన్ని కూడా వారు ప్రస్తావన చేశారు. వారితో ఏకీభవిస్తూ NGO నాయకులు కూడా మాట్లాడారు. ఇవాళ మనం ఈ ధర్నా చేయడానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు 11వ PRC సందర్భంలో నష్టపోవడానికి కారకులుగా మనం ఇద్దరు పేర్కొన్నాం. ఎవరా ఇద్దరు? ఒకటి ప్రభుత్వం, రెండోది ఉద్యమ నాయకులు. ప్రభుత్వం మన అధికారంలోకి రాకముందు చాలా వాగ్దానాలు చేసింది. నమ్మాం, చాలామంది నమ్మారు. అయితే కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో కొంత వెసులుబాటు కూడా అవసరమని చెప్పేసి
కొన్ని పోరాట కార్యక్రమాలు చేపట్టకుండా అన్ని సంఘాలు కూడా ఆగింది. ఈ లోపల ఆయన నియంతగా మారిపోయాడు. ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అప్రజాస్వామికంగా అరాచక రీతిలో ఎవరూ ప్రశ్నించడానికి కానీ గొంతెత్తడానికి కానీ ఉద్యోగుల పెన్షన్ల యొక్క సమస్యని ప్రస్తావించడానికి కూడా అవకాశం లేనటువంటి రీతిలో వ్యవహరించడం మొదలుపెట్టాడు. అయినా మనకు చరిత్ర చెబుతున్నటువంటి పాఠం ఏంటి? పాలకుడు ఎంతటి వాడైనా సరే మన సమస్యల ఉద్యమాల ద్వారానే అతని యొక్క మెడలు వంచి మన సమస్యలు సాధించుకోగలము అనేటువంటిది మనం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు 3 టెంపుల్ డైరెక్టర్ మరియు రాజన్న భక్తుడు జగనన్న సైనికుడు 15వ డివిజన్ సోషల్ మీడియా కన్వీనర్ యాంబాడి రాంబాబు ఆరోగ్య సమస్యతో గౌడియా మఠం ఎదురు రోడ్లో ఉన్న హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించి తామున్నామంటూ భరోసా కల్పించిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ జగనన్న సోషల్ మీడియా సైన్యం పాల్గొంది. చుట్టుగుంట శివరాం నగర్ 6వ లైన్లో ఉన్న వంటశాల వ్యర్థాల వల్ల ఆ కాలనీ వాసులు అనారోగ్య బారిన పడుతున్నారని ప్రశ్నిస్తే మాకు రాజకీయ పలుకుబడి ఉందని బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. స్త్రీలతో అసభ్యకరమైన సైగలు చేస్తున్నారు. కాసిం అనే వ్యక్తి కొడుతూ ఉండగా అడ్డు వచ్చిన వృద్ధురాలిపై కూడా దాడి చేయగా చేయి విరిగిందని వాపోయారు. కేసు పెడితే తిరిగి కాలనీ వాసులపైనే అక్రమ కేసులు పెడుతున్నారని మాకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతున్నారు. మాది శివరాం నగర్ 6వ లైన్ అండి. అక్కడ మా ఇళ్ళ మధ్యలో వంటశాల పెట్టారండి. వంటశాల పెట్టారు, సౌండ్లు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి, వ్యర్థాలు వస్తున్నాయి, వ్యర్థాలకి జ్వరాలు వస్తున్నాయి, మా బతకలేకపోతున్నామని చెప్పేసి అడిగామండి. అడిగితే మాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, మీరేం చేయలేరు అన్నారండి. కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నామండి. కలెక్టర్ గారికి గత 6 నెలల నుంచి అర్జీ పెడుతూనే ఉన్నామండి. అర్జీ పెడుతున్నారు, మీరు పొద్దుగూకులు పెడుతున్నారా అని చెప్పేసి కుర్రోళ్ళకి ముందు తాగిచ్చి మమ్మల్ని వస్తావా, డబ్బులు ఇస్తాము, వస్తావా, అది ఇది అని చెప్పేసి విజిల్ వేయడం, వెటికి శాస్త్రాలు చేయడం, అలా అరెస్ట్మెంట్ చేస్తున్నారండి. అరెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి అడిగామండి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇది అని అడిగినందుకు హోటల్ అతను యజమాని వచ్చి మమ్మల్ని కొట్టాడు. మా వాళ్ళు చేసేదే, ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అందరూ తెలుసు అని చెప్పేసి కొట్టారండి. కొట్టి అసలు ఎలా కొట్టారంటే ఆడదాన్ని నన్ను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని వీడ్చి మరీ కొట్టారండి. ఇది అడ్డం వచ్చినందుకు ఏం చెయ్యి కొట్టారండి. ఎరగొట్టి మేము ఎవరికి అర్జీ పెట్టుకున్నా మీరేం చేయలేరు, మీరేం చెందలేరు, మేము ఇంతే చేస్తాము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మమ్మల్ని హెరాస్మెంట్ ఇంకా ఎక్కువ చేశారండి. మేము కేసు పెట్టాక మా మీద మళ్ళీ రిటర్న్ కేసు పెట్టారండి. రివర్స్ మా మీద అన్ని తప్పుడు కేసులు అవి పెడుతున్నారండి. మమ్మల్ని హెరాస్మెంట్ ఇంకా ఎక్కువ చేస్తున్నారండి. తను కాసిం అండి, కాసిం. ఆయన కొట్టిన ఆయన పేరు కాసిం. వాట్ల భాష కొడుకు ఇక్కడ వాట్లకు మధ్యలో పెట్టి మాకు న్యాయం కావాలండి. మా ప్రాణహాని ఉందండి, మాకు న్యాయం కావాలండి. అంతేగమ్మా. సాక్ష్యం చెప్పిన వాళ్ళని కూడా చంపేస్తామంటున్నారండి. సాక్ష్యం చెప్పిన వాళ్ళని కూడా అందరినీ చంపేస్తాను అని బెదిరించటం, ఇళ్ళ మీదగా రావటం. మా ఇళ్ళ మీద కూడా 2 గంటలకు వచ్చి లంజులో మంజులు మా నాన్నగారు అండి నా మీదకి వచ్చి కొట్టడానికి వచ్చాడండి. కాసిం అని ఆయన. వీళ్ళ మధ్య హోటల్ ఉంది, హోటల్లో వీళ్ళు వేయటం, పాటలు పాడటం. మొన్న అన్నవాడండి, డబ్బులు ఇస్తే వస్తారా, మా దగ్గర పడుకుంటారా అన్న మాటలు. అది సార్ జరిగింది. చాలా హెరాస్మెంట్ చేస్తున్నారండి. అసలు ఇంకా ఇచ్చాను సార్ నగరంపాలెం ఇచ్చాం. వాళ్ళకి వారం సార్, వారం అయితే మేము కోర్టుకి పెడతాము అని చెప్పి మేడం చెప్తున్నారు. ఎస్పీ మేడం ఏ చర్యలు కూడా తీసుకోవట్లేదు సార్. మాకు న్యాయం జరగాల. వీళ్ళ మధ్య హోటల్ ఉండకూడదు, తీసేయాలి సార్. అది మాకు కావాల్సింది. చుట్టుకుంట శివరాం నగర్ 6వ లైన్. నైట్ తాగి కుర్రోళ్ళని 10 మందిని పంపించటం. అది రోడ్డు మీద ఒక్కడు సరైనోడు కాదు. ఆ రోడ్ల మీద పార్కు నుంచి తెచ్చే కుర్రోళ్ళు ఒక్కడు నికరమైన లేడు. ఎవరిని అడిగితే ఎవరు చెప్పుకోండి, ఎవడు నన్ను ఏం చేయలేడు, ఏం పీకలేడు. రాత్రి 2-3 ఇళ్ల మీద ఎగబడుతున్నారు. ఇది అక్కడ జరుగుతుంది. అడిగితే ఎవరికి చెప్పుకుంటారు, చెప్పుకున్నారు. ఎవరి వల్ల కాదు. ఈ రోజు కొడతాకు వచ్చారు, రేపు కత్తులు తీసుకొని వస్తే పరిస్థితి ఏంటి? కేసు పెట్టి వారం అయింది. వాళ్ళ లోన్ వేసామంటున్నారు. మరి మేమైతే చూడలేదు వేసిన సంగతి. మరి ఏం జరిగిద్ది అని మా మీద తిరిగి మళ్ళీ మీరు కుర్రోళ్ళు ఇళ్లలో పిలిపించుకుంటున్నాడు అంటున్నాడు. మరి ఆయన వాళ్ళ కుర్రోళ్ళు చెప్పిన మాటలు అడిగినప్పుడు మేము చెప్పేది కూడా ఆయన వినాలిగా. ఆయన వచ్చి చూశాడో మరి వాళ్ళు చెప్పిన మాట్లాడినాడో మాకు తెలియదు. ఇది జరిగింది సార్. అక్కడ
అది ఇవాళని వదిలేసాం, రేపటి రోజు పరిస్థితి ఏంటి? అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, అది అక్కడ జరుగుతుంది. అర్ధరేతులు రావటం ఏంటి? ఇళ్ళ మీదకి అర్ధరేతులు రావటం ఏంటి? అది నేను చెప్తున్నా సార్, అది జరిగింది. అది న్యాయం చేయమని అడుగుతున్నాం, మేము ఇంకేం అడగట్లా. అది ఇడుపులపాయలో వైఎస్ షర్మిల, సునీతలు 2 గంటల పాటు చర్చలు జరిపారు. సునీత కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె సోదరి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. ఇడుపులపాయలో ఆమె షర్మిలతో భేటీ అయ్యారు. సునీత కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 గంటల సేపు వీరు చర్చలు జరిపారు. పీసీసీ బాధ్యతను చేపట్టిన తర్వాత వీరిద్దరూ కలవటం ఇదే తొలిసారి. వివేక హత్య కేసులో సునీతకు షర్మిల మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. మరొక వైపు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సునీత కూడా హాజరు కానున్నారు. ఇంకొక వైపు పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల, కడప ఎంపీ స్థానం నుంచి సునీత పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరొక ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది. ఇదే కేసులో సహా నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్పై ఉన్నారని, చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. ఒకే ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులంతా బెయిల్పై ఉన్నప్పుడు అవే నిబంధనలు కూడా చంద్రబాబుకు వర్తిస్తాయని తెలిపింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కూడా 17A నిబంధన వర్తిస్తే ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ లెక్కలపై చర్చకు జనసేన సిద్దమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. భీమిలి సిద్దం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఏర్పాటు చేశారని, పంచింగ్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు. బెజవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సిద్దం అంటూ సవాల్ చేశారు. సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపై మాటల దాడులు సరికాదు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ చర్చకు రావాలని సీఎంను కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వాన్ని కొన్ని సంస్థలు బ్యాన్ చేశాయి. చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి లెక్కల్లో కనపడని డబ్బుపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే జనసేన, టీడీపీ సీట్లపై సైతం నాదెండ్ల స్పందించారు. చంద్రబాబు, పవన్ కలిసి చర్చించి సీట్లపై ప్రకటన చేస్తారు. త్వరలోనే సీట్ల ప్రకటన ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే మేము కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాం. పవన్ ఢిల్లీ టూర్పై నాకు సమాచారం లేదని తెలిపారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలని మాత్రమే పవన్ అన్నారు. సీట్ల ప్రకటన విషయంలో మా పార్టీ నేతల మనోభావాల ప్రకారం పవన్ రియాక్ట్ అవుతారు. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం పక్షంగా ఇప్పటికే ఉంది అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పరిపాలన వదిలి ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తున్నారు. జగన్ సిద్దం సభను నాన్ సీరియస్ గా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్దమయ్యారు అని చెప్పుకొచ్చారు. సంస్కారం లేని వ్యక్తిగా జగన్ మారిపోయారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. 91,253 కోట్లకు లెక్కలు లేవు. ఈ డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఏమైంది కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు అని నాదెండ్ల మనోహర్ అన్నారు. దేనికి సిద్ధమయ్యారు మీరు? అసలు కనీసం ఒక సంస్కారం లేని వ్యక్తిగా మిగిలిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు ఈరోజు రాష్ట్రం. ఎందుకు ఇటువంటి కక్షలు కడుతున్నారు? ఎందుకు ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం అవుతున్నారు? దేనికోసం మీరు ఈ విధంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు? ఇది మీరు చెప్పాలి ప్రజలకి. ఒక రాజకీయ వేదికనే కాదు, ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా మీరు కేవలం రాజకీయ అంశాలకి పరిమితమై ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఎంత సమయం వృధా చేశారు, ఎంత డబ్బు వృధా చేశారు ఈ రాష్ట్రానికి? ఏ విధంగా మీరు సిద్ధమయ్యారో మీరు చెప్పాలి. పరిపాలన చేతగాక మీరు రైతుల పాస్బుక్కుల పైన మీ ఫోటోలు వేసుకుంటే దానికి మీరు సిద్ధమా? రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ని దానికోసం మీరు సిద్ధమా? ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసి
లోన్లు తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా విస్తరించి అమ్మించే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? 3,000 మంది సుమారు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో దేనికి మీరు సిద్ధమయ్యారు? పోలవరం ప్రాజెక్ట్ని ముంచేసినందుకు మీరు సిద్ధమయ్యారా? పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఆర్భాటంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 35,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి అతిపెద్ద స్కామ్ చేసినందుకు మీరు సిద్ధమయ్యారా? ఇసుక దోపిడీ ద్వారా నిర్మాణం రంగం పూర్తిగా కుదిలమైతే భవన నిర్మాణ కార్మికులకి మరొకసారి మీరు మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యారా? యువత కోసం డిఎస్సి నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ పదే పదే మీరు ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నందుకు సిద్ధమయ్యారా? పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టే విధంగా మీరు సిద్ధమయ్యారా? అసలు రోడ్ లేని పరిస్థితి తీసుకొచ్చి కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితికి మీరు సిద్ధమయ్యారా? పేదలకు ఆరోగ్యం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆదర్శనీయమని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం మోపిదేవి మండలం పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఎన్టీఆర్ మోపిదేవి మండల టీడీపీ మాజీ అధ్యక్షులు దివంగత కొల్లి చక్రపాణి జ్ఞాపకార్థంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సహకార రంగ ప్రముఖులు పరుచూరి అంజయ్య, మనవడు లీలాకృష్ణ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయక విషయం. ఈ కరోనా తర్వాత ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రత్యేకించి గుండెకు సంబంధించిన సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పేద ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయక విషయం. ప్రత్యేకించి పెద్దలు పూజ్యులు పరుచూరి అంజయ్య గారి మనవడు లీలాకృష్ణ అతను అమెరికాలో ఉంటాడు. ఇటీవల ఆయన వివాహం అయింది. వివాహ వార్షికోత్సవం కూడా ఇప్పుడు. ఆ సందర్భంలో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించినందుకు అతను కొన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇతర దేశాల్లో ఉన్న మన పిల్లలు కేవలం తమ కుటుంబాల కోసమే కాకుండా సమాజం కోసం మనం ఏదైనా చేయాలని చెప్పిన తపంతో ఉన్నారు. ఆ తపంతో అతను ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఈ రోజున మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు. అలాగే ఉచితంగా మందులు కూడా ఇక్కడ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు రక్త పరీక్షలు వగైరా పరీక్షలన్నీ కూడా ఈసీజీ లాంటి పరీక్షలన్నీ కూడా చేయబోతున్నారు. ఆ రకంగా ఇవాళ ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందిని గుర్తించి తగిన విధంగా మందులు ఇచ్చే అవకాశాన్ని ఈ మెగా వైద్య శిబిరం కలగజేసింది. అందుకు ప్రత్యేకించి నిర్వాహకులను నేను హృదయపూర్వకంగా నిర్వహిస్తున్నాను. నందమూరి తారక రామారావు శత జయంతి సంవత్సరం, అలాగే మోపదేవి సర్పంచ్గా పేద ప్రజల ప్రతినిధిగా పేరొందిన కొల్లి చక్రపాణి గారిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం మరింత ఆనందం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రా కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలుపునిస్తే మహానాడుని తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారని అన్నారు. ఇది చాలా సంతోషంగా ఉందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు. నిన్ననే నేను చూశాను అనంతపూర్లో
ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనని పోతే నటరాజ్ అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చమన్నాడు. ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి కడకు నడి రోడ్లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు. ఒక దుర్మార్గుడు, ఒక కీచకుడు, ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లో కొట్టి విపరీతంగా బాధించి, ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ? ఓసారి అనిపిస్తుంది ఆంబోతులు మారిగా తయారయ్యారు, ఊరి మీద పడ్డారు. ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా, నా ఆడబిడ్డల జోలికొస్తే కబద్దార్, అదే లాస్ట్ డే అవుతుంది మీకు. సిగ్గుందా ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నువ్వు సైకో అవునా కాదని అడుగుతున్నా. అంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో? నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు, ఆంబోత రాంబాబు. ఆయన మీద దాడి చేస్తాడు. చెప్తున్నా, ఆంబోతు నీ కళ్ళు వేస్తా, వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తా, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా. ఇంకొక పక్క నిన్ననే మీరు చూశారు, తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తమిళలో ఇప్పుడు వాళ్ళు చూస్తామంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పటికే మీరు చూస్తే 68 మందిని తీసేశారు. అందులో 29 మందికి సీట్లే ఇవ్వాల. బదిలీలు, ఇది ఒక రాజకీయ క్రీడ. నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా. మొట్టమొదటిసారిగా ఇక్కడ చెల్లని చెత్తని ఇంకొక ఊరికి పంపిస్తున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాల్లో స్వేచ్ఛ ఉందని వైఎస్ షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మరొక వైపు గుంటూరు జిల్లా ముప్పాల మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవకు వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. దాడులు, ఘర్షణల్ని ప్రోత్సహించే మనిషిని కాదని అన్నారు. తొండపికి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లుంటే బాగుండేదని అన్నారు. అనవసరంగా కన్నా లక్ష్మీనారాయణ తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి మండిపడ్డారు. సకాలంలో పోలీసులు స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. దీంతో పాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్లి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది. నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు, కాగితం కూడా పెట్టలేదు. ఆయన అంతటా ఆయన వెళ్ళాడు. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దాన్ని ఎవరైనా ఖండించవలసిందే. అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని, నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయడం అనేది సమంజసం కాదు, అది మంచి పద్ధతి కూడా కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలీసులు పక్కనే ఉన్నా కానీ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేదు, వైసీపీకి అనుకూలంగా. పోలీసులు కంట్రోల్ చేయకపోతే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. పోలీసులు కంట్రోల్ చేశారు. పోలీసులు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళినా కూడా పోలీసులు వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. డిఎస్పీని వెళ్ళి కంట్రోల్ చేశారు, నేను ఎంక్వైరీ చేశాను. అలా కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. పోలీస్ హ్యాస్ టేకెన్ దేర్ స్టాండ్, చాలా క్లియర్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కంట్రోల్ చేయడంలో సఫలం కూడా అయ్యారు. షర్మిల వ్యాఖ్యలు షర్మిల వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? షర్మిల వ్యాఖ్యలు, షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం? పాపం ప్రిన్సిపల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాం కదా. నేను ఏం చెప్పాలి? గుంటూరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె
ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఓవర్ యాక్షన్ సార్ గుంటూరు మిర్చి యార్డ్లో ఇవాళ మంచి కార్యక్రమం జరిగింది కదా, ఉన్న 12 డైరెక్టర్లు రాలేదని చెప్పేసి కనపడలేదు. అవన్నీ నన్ను లోకల్గా అడగను, నేను గెస్ట్గా వచ్చాను, ఓపెన్ చేశాను, వెళ్ళాను. ఏమైనా వర్గపోరు ఏమైనా ఉందండి? వర్గపోర్లు ఏమి ఉండవు, అన్నీ ఊరినే ఎవరైనా ఉంటే మీడియా సృష్టి ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వర్గపోర్లు ఏమి లేవు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళే తప్ప వర్గపోర్లు ఏదో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, అన్ని సెట్ అయిపోతాయి, కామన్. అంటే మిర్చి యార్డ్ చరిత్రలో డైరెక్టర్ లేకుండా ఇలాంటి కార్యక్రమం జరగలేదు కదా సార్? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇడుపులపాయలో వైఎస్ షర్మిల సునీతలు భేటీ. సునీత కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరొక ఎదురు దెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్. పేదలకు ఆరోగ్యం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆదర్శనీయమని కొనియాడిన అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.